class students from ZPHS Ankarnagar. మా ప్రాజెక్ట్ పేరు వేస్ట్ పేపర్ మేనేజ్మెంట్ ఇన్ డిఫరెంట్ వేస్ అట్ స్కూల్ లెవెల్ ఏ లోకల్ సొల్యూషన్ ఫర్ గ్లోబల్ ఇష్యూ. రీజన్ ఫర్ చూసింగ్ దిస్ ప్రాజెక్ట్ సార్ మనందరికీ తెలిసిన విషయమే అదేంటంటే పాఠశాల ప్రధానంగా ఏర్పరిచేది ఏంటంటే పేపర్ సార్. ప్రతి పాఠశాల ప్రతిరోజు ఏర్పడే ఈ పేపర్ మరియు ప్లాస్టిక్ వేస్ట్ మనం ముచ్చి పక్కన పడేసి అది మన పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది అని తెలుసుకున్నాం మేము. ఈ పర్యావరణ హానికరం కాకుండా ఎక్కడికక్కడ 4Rs రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ ప్రకారం నియంత్రించాలని ప్రాజెక్టు ఎంచుకున్నాం. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సార్ ఇక్కడ ఉత్పత్తి అయిన పేపర్ చెత్తను అక్కడే ప్రాసెస్గా చేసి అందరికీ అవసరమైన వస్తువులు తయారు చేసి పర్యావరణ వ్యర్థాలను పేరుకోకుండా చేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడి నేల, నీటి, వాతావరణ కాలుష్యాన్ని నివారించడమే సార్. అది ఎలా అంటే సార్ స్టెప్ 1 వృధా కాగితాలను ఒక్కొక్క బ్యాక్టీరియాలో భాగంగా సేకరించడం సార్. సేకరించిన వృధా కాగితాలను చిన్న చిన్న ముక్కలుగా చించి వాటిని నీటిలో నానబెట్టడం సార్. అలా నానబెట్టిన ముక్కలను మన అవసరాన్ని బట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం సార్. ఇది పల్ప్ సార్. దీనికి ముందుగా సిద్ధం చేసుకున్న మన మోల్డ్ మిషన్లో వేసి మనం కోరుకున్న చేతిలో పేపర్ బ్లాక్స్ చేసుకుని వీటిని వివిధ రకాలుగా వాడుకోవడం సార్. ఉదాహరణకు పేపర్ వెయిట్గా, QR కోడ్గా, DLMగా, మస్కిటో రెపెలెంట్గా ఇలా అనేక రకాలుగా వాడుకోవచ్చు. స్కూల్లో తయారయ్యే పేపర్ వేస్ట్ స్కూల్లోని మా ఈ వేస్ట్ పేపర్ మేనేజ్మెంట్ ఇన్ డిఫరెంట్ వేస్ట్ అనే ప్రాజెక్ట్ ద్వారా పేపర్ వేస్ట్గా మార్చుకోవచ్చు. వేస్ట్ ఈజ్ నాట్ వేస్ట్ అండ్ ఇల్ బి వేస్ట్. మా ఇన్స్పిరేషన్ అంటే శ్రీకాంత్ బొల్ల సార్. ఇతను బార్న్ బ్లైండ్ అంటే పుట్టినప్పటి నుంచి కళ్ళు లేవు సార్. అతను మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పుడు అతను బొల్లాంట్ అనే ఇండస్ట్రీని పెట్టి అందరికీ అవసరమైన వస్తువులు ప్లాస్టిక్ పేపర్ అంతా సేకరించి అందరికీ అవసరమైన వస్తువులు తయారు చేసి ఇస్తున్నారు. అదే ఏంటంటే సార్ నీమ్ లీవ్స్లో ఉండే అజాడిరెక్టిన్ అనే కెమికల్ అది హెల్త్కి మంచిది అని సార్. ఫస్ట్ 3Rs సార్. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. 4Rs రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ సార్. 6Rs వచ్చినాయి సార్. రిపేర్, రీయూజ్, రెడ్యూస్, రీథింక్, రీసైకిల్ సార్. ఇది ఏంటంటే సార్ స్లీప్ వెల్ అగరబత్తులు వాడడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని నవంబర్ 28వ తేదీన ఈనాడు పేపర్లో వచ్చింది సార్. అది ఎలా అంటే శ్వాసకోశ వ్యాధులు ఎలా వస్తాయంటే స్లీప్ వెల్ అగరబత్తుల్లో పురుగుల మందు కలిసినట్టు నిర్ధారించడం అయింది సార్. అందుకే స్లీప్ వెల్ అగరబత్తులు వాడకూడదని మేము కోరుకుంటున్నాము. ఇది నేషనల్ ఇదేంటంటే సార్ ఇది మిషన్ సార్, హీట్ మిషన్. ఇది నిక్రోమ్ ప్లేట్ సార్. కింద హీట్ ఉంది సార్. అది ఇది కింద హీట్ అనేది జనరేట్ అయినప్పుడు ఈ నిక్రోమ్ ప్లేట్ హీట్ అవుతుంది సార్. సో అది అప్పుడు మనం పెట్టినప్పుడు రెపెల్స్ వస్తున్నాయి సార్. రెపెల్స్ ఆ రెబెల్స్కి దోమలు దూరంగా వెళ్ళిపోతాయి సార్. ఒకవేళ చేనులోకి పంటలు పండించడానికి రైతులు రాత్రి నీళ్లు పెట్టడానికి వెళ్ళినప్పుడు సార్ అక్కడ అంటే కీటకాలు అన్నీ వస్తుంటాయి సార్. పాములు, చీళ్ళు అవి రాకుండా ఉండడానికి వాళ్ళు కొబ్బరి చిప్ అన్ని ప్లేస్ చేసుకుని సార్ ఇదన్నీ వాళ్ళు ఈ కోడిని దాని మీద చల్లేసినప్పుడు రెబెల్స్కి అక్కడ ఏమీ రాకుండా ఉంటారు సార్. సార్ మేము స్కూల్లోనే వేస్ట్ పేపర్ అంతా కలెక్ట్ చేసి సార్ చింపి దాన్ని నీటిలో నానబెట్టడం సార్. తర్వాత మా సార్ దగ్గర మాట్లాడి మిషన్ చేసి దానికి తుప్పు కట్టుకుంటే ప్రైమర్ పెయింట్ వేసినాం సార్. తర్వాత ఈ నీలగిరి చెట్లువి, వేపాకు చెట్లువి ఇది దీనికి కావాల్సిన ఆకులన్నీ తెచ్చుకున్నాం సార్. తర్వాత ఈ చెట్లు పెయింట్ వేసుకున్నాం సార్. తర్వాత షేప్స్ చేసుకున్నాం సార్ కావాల్సిన షేప్స్. తర్వాత ఇక్కడ నీలగిరి వేపాకు రసం చేసుకున్నాం సార్. నీలగిరి వేపాకు రసం అయితే ఆర్గానిక్ మస్కిటో రెపెలెంట్గా ఉపయోగపడుతుంది సార్. నీలగిరి రసం అయితే రూమ్ ఫ్రెషనర్గా వాడుకోవచ్చు. కర్పూరం కూడా వాడుతున్నారు మీరు? ఎస్ సార్. అంటే మంచి స్మెల్ రావడానికి కర్పూరం యాడ్ చేస్తాం. థ్యాంక్ యూ.